హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందనవనం. ఒక చిన్న విషయాన్ని షేర్ చేద్దామని వచ్చాను. సేంద్రియ వ్యవసాయం అండ్ ప్రకృతి వ్యవసాయం, ఇవి రెండిట్లో చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇవి రెండిట్లో డిఫరెన్సెస్ని నేను ఇంకెప్పుడన్నా వీడియోలో షేర్ చేస్తాను. మనం సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము రెండు చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కూరగాయలు, ఆకుకూరలు చేస్తాము. అండ్ సేంద్రియ వ్యవసాయంలో భాగంగా మనం ఫ్లవర్స్ చేస్తామన్నమాట. ప్రకృతి వ్యవసాయంలో ఏవైతే యూస్ చేస్తామో అవన్నీ కూడా సేంద్రియ వ్యవసాయంలో యూస్ చేస్తాము. మ్యాక్సిమం పురుగు మందులు లాంటివి ఎలాంటివి కూడా మనం స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. మనకు అలాంటి ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి లేవు. సో చిన్న చిన్న మిస్టేక్స్ మాత్రం పొరపాటున కూడా చేయకండి. ఎవరైతే యంగ్ ఫార్మర్స్ వ్యవసాయంలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు కొన్ని సలహాలు ఇస్తారు, వినండి కానీ పాటించకండి. ఎందుకంటే మనం కొంచెం అధునాతనతో వెళ్తేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాము. వాళ్ళ మాటలు వాళ్ళు కంపల్సరీ అన్నట్టుగా ఇలాగే చేయాలని మూర్ఖంగా వాదిస్తారు. అవి ఎందుకంటే వాళ్ళు మూర్ఖత్వం అని నేను అనను, బట్ అంటే మేమే చేయగలుగుతాము, మేమే చేస్తాము, మాకు తెలియంది కాదు అనే ఒక చిన్న ఈగో ఉంటుందన్నమాట. మనం ఏదైనా చేస్తే, కొత్తగా చేస్తే దాన్ని అగ్రీ చేయలేరు. ఈవెన్ అంటే నార్మల్గా మనిషికి ఉన్న ప్రాబ్లమే అది. సో మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్తే సరే అని చెప్పి తలపండి, అంతేగాని ఫాలో మాత్రం అవ్వకండి. చిన్న మిస్టేక్ ఏంటంటే, ఓకే కొంచెం మన ఫామ్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ పేపర్ ఇదంతా వేస్ట్ అమ్మా, పేపర్ ఏం వేయక్కర్లేదు, ఊరికే పోతుంది, అదేం రాదు, పేపర్ ఉంటేనే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అన్నట్టుగా అంటే, సరే వాళ్ళ మాటను మనము ప్రతిసారి ఒక మాట అలా కంటిన్యూగా వింటూ ఉంటే మనకు కూడా వాళ్ళకి సమాధానం చెప్పడం కంటే చూపిస్తే సరిపోద్ది కదా అని ఒక 1 month మనకి లేట్ అవుతుంది అంతే పంట. కానీ వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా, ఇంకోసారి మనకి ఎలాంటి సలహా ఇవ్వరు. సో మనం ప్రాక్టికల్గా నేర్చుకుని అన్ని రకాలుగా సేంద్రియ వ్యవసాయం కావచ్చు, ప్రకృతి వ్యవసాయం కావచ్చు, మనం పేపరు మల్చింగ్ ఎందుకు యూస్ చేయాలి అని అంటే, వాటర్ తక్కువ వేస్తాం కాబట్టి, డ్రిప్ ఇరిగేషన్ పెడతాం కాబట్టి, కంటిన్యూ 365 days పంట మనకు కావాలి కాబట్టి, వాటర్ని పొదుపు చేయాలి కాబట్టి, ఈ వాటరు డైరెక్ట్గా ఆవిరైపోకుండా ఉండడానికి, చెమ్మతో ఉండడానికి మనకి మల్చింగ్ యూజ్ అవుతుంది. అండ్ చెట్టుకు కావాల్సిన అంటే మొత్తం మినరల్స్ ఏవైతే మనం యాడ్ చేస్తామో అవి అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటాయి. అండ్ అన్నెసరీ గడ్డి రాకుండా ఉంటుంది. ఫస్ట్ థింగ్, అన్నెసరీ గడ్డి రాకుండా ఉంటుంది, వీడ్ రాకుండా ఉంటుంది. ఈ వీడ్ మేనేజ్మెంట్ అనేది మనం ఏ విధంగానూ చేయలేము, ఓన్లీ మాన్యువల్తోనే చేయగలుగుతాం, తీయించాల్సిందే తప్పించి దీనికి మరి మనకి ఎలాంటి ఆప్షన్ లేదు. యాక్చువల్లీ నేను ఒకటి ట్రై చేశాను, బట్ ఆ ప్రాసెసింగ్లో నాకు అంటే నాకు ఏమంటారంటే ఒక పెరుగు, పాలు, గడ్డి కషాయంతో మార్చేసి ఆ పౌడర్తో చేస్తారు కదా, అది దాన్ని గరళకంట అంటారు. సో అది ట్రై చేశాను, బట్ నాకెందుకు ఆ కన్సిస్టెన్సీ రాలేదనిపించింది. నేను అది యూజ్ కూడా చేయలేదు, ఆ థిక్నెస్ రాలేదు. అది ఆయన చెప్పినట్టుగా అది ఒక క్రూడ్ ఆయిల్ లాగా అయిపోతుంది అని అన్నారు. నాకు అది రాలేదు, ఆ క్రూడ్ ఆయిల్ లాగా రాలేదు. అంటే నేనేమన్నా మిల్క్ ప్రాబ్లం అయిందా, నేను వేసే ప్రాసెస్ రాంగ్ అయిందా, ఇవన్నీ నాకు అర్థం కాలేదు. బట్ నేను ప్రాపర్గా వాటిని ఎవ్రీడే మిక్స్ చేయలేదా, ఏం మిస్టేక్ జరిగిందో, బట్ నాకైతే ఆ క్రూడ్ ఆయిల్ ప్రాసెస్, ఆ మిల్క్, ఆ షుగరు, ఇవన్నీ కూడా నాకు వేస్ట్ అయిపోయినాయి. సో గడ్డి చంపడానికి మనకు అది ఒక్క ప్రాసెస్ తప్పించి వేరే ఏది కూడా ఆర్గానిక్గా మనం ఏది చంపలేము. కాబట్టి మనకి మెయిన్ ఉపయోగపడేది ఏంటి అంటే మల్చింగ్. సో మల్చింగ్ వేయకపోతే ఏమైపోతుంది అని అంటే, మనం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, సో వాటర్ డ్రాప్స్ రూపంలో వెళ్తాయి. సో ఒక మొక్క ఎన్ని నీళ్లు తీసుకోవాలో అన్ని నీళ్లు మాత్రమే అందిస్తాం. మనం ఒక డ్రాప్ వాటర్ కరెక్ట్గా అది ఎంత తీసుకుంటుంది అంటే, మనం వేసిన ఒకవేళ మల్చింగ్ లేకపోతే అది హాఫ్ కంటే ఎక్కువ 75% ఆవిరైపోతుంది, 25% మాత్రమే చెట్టు తీసుకుంటుంది. సో ఆ 25% చెట్టు తీసుకునే వాటర్ వల్ల, ఇదిగోండి చెట్టు చిన్నగా ఉన్నప్పుడే ముదిరిపోతుంది అనమాట.
ఇక్కడే చిన్నగా ఇంకా చెట్టు ఎదగకుండానే వాటర్ సరిపోదు. సో వేరు వ్యవస్థ చూడండి ఇలా ఉందో. అంతే ఒక తల్లి వేరు మాత్రమే ఉందన్నమాట వీటికి. ఇంక ఎలాంటి వేరు వ్యవస్థ ఇది అవ్వలేదు. సో మనము ఇది రిపీట్ చేయకుండా ఉండడానికి ఇది మీకు చూపిస్తున్నాను. మ్యాక్సిమం పెరిగితే ఎంత పెరిగింది చెట్టు, కానీ ఇది కాదు కదా. ఇది 1.5 month అయిపోయింది ఆల్రెడీ. యాక్చువల్లీ 45-50 days ప్లాంట్ ఇది. సో చిన్న ప్లాంట్, అది ఒక చిన్న ఒక మొక్కలాగా వచ్చిందే కానీ చెట్టులాగా ఎదగాలి. అసలు మామూలుగా అయితే 3 feet దాకా వచ్చేసేయాలి ఈ టైంకి. బట్ రాలేదు. ఇంకా చెట్టు ముదిరిపోతుంది, కాయలు ముదిరిపోతున్నాయి తప్పించి. సో మొత్తం అన్నీ పోనీ అన్నీ బతికాయా అంటే కాదు. మనం వాటర్ ప్రాబ్లం అని చెప్పాం కదా, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం కదా. సో మొత్తం 3 లైన్లలో తీస్తే ఇది వచ్చిందనమాట. అంటే ఒక 100 grams కూడా కాయలు రావు నాకు తెలిసి అనుకుంటున్నాను. ఒక 1/4 kilo వస్తాయేమో మేబీ. 100 లేకపోతే 200 1/4 kilo, అంతకంటే ఎక్కువైతే రావు ఈ 3 లైన్లలో. మామూలుగా అయితే మనం బెండ వేసాం కదా, ఒక్కొక్క లైన్కి 150 plants, అంటే ఇవి కూడా 150 plants వేసి ఉంటాం కదా. సో 150 plants ఒక్కొక్క దాంట్లో ఉండాలంటే 450 plants మొత్తం మీద ఉండాలి. కానీ లేవన్నమాట, మ్యాక్సిమం చచ్చిపోయాయి. అందుకని చెప్పి ఈసారి మళ్ళీ ఇవన్నీ పీకేసి ఇప్పుడు మళ్ళీ మల్చింగ్ వేసేద్దాం. ఒక్కసారి ఏంటి అని అంటే, ఇంకా ఒకవేళ ఏమో ఖర్చు తగ్గుతుందేమో, వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పే మాట ఎందుకు వినకూడదు అని అనిపించింది. బట్ మనకు తెలుసు కలుపు మన పొలంలో ఎలా ఉంటుందో వాళ్ళకంటే మనకే బాగా తెలుసు. కాకపోతే వాళ్ళ మాట ఒకసారి వింటే ఎలా ఉంటుందో, ఒకవేళ మంచి జరిగితే హ్యాపీయే కదా అని. కానీ మనం ఏదైతే 10 రోజులకు ఒకసారి వీడర్తో తీసేద్దాం అనుకుంటాం, కానీ అంటే బోధులకు మధ్యలో ఉన్న తీయగలుగుతామే తప్పించి ఈ బోధుల పైన చెట్ల చుట్టూ ఉండేదైతే అసలు తీయలేము. చెట్టుని మనకి ఉన్న తుంగ డామినేట్ చేసేస్తుంది, చెట్టుని పెరగనివ్వదు. ఇదిగోండి ఇలా. సో వాటర్ ఏంటంటే మ్యాక్సిమం ఆ వీడే తీసేసుకుంటుంది. వీడ్ ఎక్కువ ఉంటుంది, చెట్టు ఎక్కడో ఒక్కొక్కటి ఉంటుంది కదా. సో ఈసారి వీడ్ మేనేజ్మెంట్ కోసం బోధులకి మధ్యలో, అంటే బోధుల పైన నేను మల్చింగ్ వేసేస్తున్నాను, బోధులకి మధ్యలో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం, దీనికైతే వాటర్ ఎక్కువ అవసరం ఉండదు నేను చేసే ప్రాసెస్లో. ఎలా ఉంటుందో చూడాలి. యాక్చువల్లీ ఏంటంటే జీరా అండ్ వాము వేస్తున్నాము ఈ మధ్యలో, ఈ గ్యాప్లో నడిచే దారిలో. ఎంత వస్తే అంత వస్తుంది. యాక్చువల్లీ నేను ఈ వాము పంట ఎక్కడ చూశానంటే ఆదోనిలో బాగా ఎక్కువ వేస్తారు వాము, జీరా లాంటివి. వాము పంట నేను అక్కడ చాలా ప్రత్యక్షంగా చూశాను, చాలా హ్యాపీ అనిపించింది. దానికి వాటర్ ఎక్కువ అవసరం ఉండదు. సో అక్కడంతా వర్షాలు పడవు కదా, సో అక్కడ ఎక్కువ వాము పంట వేస్తారు. మిగిలిన వరి లాంటివన్నీ కూడా అంటే ఒక సీజనల్గా వేస్తారు. రిమైనింగ్ వాటిలో వాళ్ళకి నీళ్ళు ఉండవు, పంట పండించాలి అన్న ఆత్రం ఉంటుంది పాపం. వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తే భలే అనిపిస్తుంది. నేను కాసరకాయ గడ్డల కోసం అని చెప్పి ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు చూశాను. వాము చాలా బాగుంటుంది, ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. నాకు తెలిసి ఆ వాము మొక్కలు ఉంటే పాములు లాంటివి రావు అనుకుంటున్నాను. పురుగులు అంటే ఈవెన్ ఈ పంట మీద కూడా పురుగుల ఉధృతి అనేది తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. మరి ప్రాక్టికల్గా అది ఎంతవరకు అవుతుంది అనేది మనం చూడాలి. ఈసారి నేను ఇందులో అంటే లాస్ట్ టైం వచ్చేసి బెండకాయ వేసాం కదా, ఇప్పుడేమో పంట మార్పిడి ప్రాసెసింగ్లో ఇది వేస్తున్నాం. సో చూద్దాం మరి వాము, జీలకర్ర మనకి పంటని ఎంతవరకు సెక్యూర్ చేస్తాయి అనేది చూద్దాము. నేను ఈరోజైతే మనకి మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. మనము అరౌండ్ ద ఫామ్ మొత్తం అంతా కూడా కంది వేసాము ఎర్రపంటగా. అంటే మనకి ఎర్రపంటని వేస్తాం కానీ మ్యాక్సిమం మనకి సరిపడా కంది అయితే వస్తుంది. లాస్ట్ టైము చాలా ఒక 15-20 మొక్కలు వేసి ఉంటాం అంతే కదా శ్రీదేవి. 15-20 మొక్కల్లోంచి దాదాపు ఒక 10 kgs మనకి, అంటే పాడైపోయినవన్నీ తీసేసిన తర్వాత ఒక 10 kgs దాకా, 10-15 kgs దాకా కందులు మనకి మిగిలాయి అన్నమాట. అవి మనం ఆర్గానిక్ ఇంటికి తీసుకెళ్ళి ఉండాల్సింది, కానీ నాకు ఎందుకో అవి పౌడర్ చేసేసి జీవామృతం కోసం యూస్ చేసేసాను. మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న ప్రాసెస్ ఏం జరుగుతుంది అని అంటే, మనకి సేంద్రియ వ్యవసాయం చేసుకోవడానికి మెయిన్ కావాల్సింది
న్యాచురల్ ఫార్మింగ్లో మనకి మెయిన్ కావాల్సిన సీడ్ ఏంటి అని అంటే దేశవాళీ సీడ్స్. సో మనకి దేశవాళీ సీడ్స్ అనేది ఫార్మింగ్ చేసే అంత ఎక్కడ దొరకడం లేదు. ఒకవేళ దొరికితే ఎవరైనా ఫార్మర్ ఇస్తే అది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ అవి ఎంతవరకు కరెక్ట్గా వస్తాయి అనేది కూడా తెలీదు, ఎన్ని వస్తాయని కూడా తెలీదు. సో నేనేం చేశానంటే ఫస్ట్ నుంచి కూడా ఏవైతే మనము ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఫస్ట్ టైమే కొంటున్నాను. తర్వాత ఏంటంటే మ్యాక్సిమం అందులోంచి మళ్ళీ విత్తన వృద్ధి చేస్తున్నాను. సో ప్రతి అంటే బెండ అలాగే చేసాము, గోంగూర, ఇవన్నీ చిక్కుడుకాయ. యాక్చువల్లీ నేను సీడ్ టు ప్లాంట్ అనే ఒక వెబ్సైట్లో టెర్రస్ గార్డెన్ ఉన్నప్పుడు అంటే ఒక 20 రూపీస్ వర్త్ ఒక 5 సీడ్స్ వస్తాయి. ఆకు చిక్కుడుకాయ అంటే వింగ్డ్ బీన్స్ నేను తీసుకున్నా, ఓన్లీ 20 రూపీస్. అది ఆ 20 రూపీస్ పెట్టి తీసుకున్న సీడ్ని నేను పొలంలో వేశాను. ఆ 5 ప్లాంట్స్ వచ్చేసినాయి. 5 ప్లాంట్స్లో వచ్చిన సీడ్స్ని మళ్ళీ తీశాను. అంటే కొంచెం వండుకున్న తర్వాత మళ్ళీ అవి సీడ్స్కి ఉంచాను. ఆ సీడ్స్ వేసిన తర్వాత ఎన్ని సీడ్స్ వచ్చాయో చూడండి, ఇప్పుడు అన్ని సీడ్స్ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ సీడ్ అన్నీ తీయాలి. శ్రీదేవి ఒకసారి కొన్ని ఆకు చిక్కుడుకాయలు ఇవ్వ. నేను ఎప్పుడో ఫస్ట్ టైము ఒక 20 రూపీస్కి కొన్న 5 సీడ్స్ ఒక్క కాయలో చూద్దాం అసలు ఎన్ని ఉంటాయో చూద్దాం. అంటే ఇప్పుడు మనకి ఇది 3rd ఇయర్, అంటే ఒక ఫస్ట్ టైం వేసాము, ఆ తర్వాత రెండోసారి తీసాము, ఇది 3వసారి అనమాట. ఆ 5 ప్లాంట్స్లోంచి నేను వేసిన చిక్కుడుకాయలు ఇంకున్నాయి, మన పొలంలో ఉన్నాయి, తీయాలి. దాదాపు వస్తాయి అనుకుంటా, ఒక 5 kgs వరకు సీడ్స్ రావచ్చు. ఒక దాంట్లోంచి వచ్చేసి ఎన్ని వచ్చాయంటే కరెక్ట్గా 10 సీడ్స్ వచ్చాయి, అంటే 40 రూపీస్ సీడ్స్ అనమాట. నేను పెట్టింది 20 రూపీస్ సీడ్స్. చాలా అంటే చాలా ఈ కర్రీ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా, చాలా కాస్ట్లీ కూడా కదా. సో నేను వీటిని ప్రిజర్వ్ కూడా చేసుకున్నాను. చిన్న లేతగా ఉన్నప్పుడే, ఈ చిన్న కాయలు ఉన్నప్పుడు మాత్రమే తీసేసుకోవాలి, సన్నగా ఉన్నప్పుడే తీసుకుని చక్కగా బెండకాయలాగా తరిగి పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి ఇవి రెగ్యులర్గా దొరకవు. ఒకవేళ మన పొలం దగ్గర అయిపోయిన తర్వాత ఇంకా ఏ కూరగాయలు తినకుండా ఉండలేం కదా. కొన్ని నేను వెజిటబుల్స్, అది కరెక్టో కాదో తెలీదు, బట్ నేను డీప్లో పెట్టుకున్నాను. ఎందుకు అని అంటే ఫ్రెష్గా ఉండకపోవచ్చేమో కానీ మినరల్స్ కూడా లాస్ అవుతాయేమో, మ్యాక్సిమం కొంత అయితే లాస్ అవుతాయి. అఫ్కోర్స్ మనకి అవుట్ సైడ్ కంట్రీస్లో ఒక 3 months మాత్రమే వాళ్ళకి వెజిటబుల్స్ ఫ్రెష్గా దొరుకుతాయి. రిమైనింగ్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేసినవే యూస్ చేస్తారు. అలా అనుకున్నా మనం బయట ఏవి పడితే అవి కొనుక్కొని తినలేం కాబట్టి, అలా అని తినకుండా ఉండలేం కాబట్టి, మన దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు అన్ని రకాల కూరగాయలు కూడా నేను అన్నీ చాప్ చేసేసుకొని చక్కగా జిప్ లాక్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్ చేసేసుకున్నాను. అంటే 2 months లోపల తినేసేలాగా. ఈ 2 months లోపల మళ్ళీ మనం పంట వేసేస్తాం కాబట్టి మళ్ళీ మనకు వచ్చేస్తాయి ఫ్రెష్గా. సో మనకి ఈ పంట క్లియర్ చేసేసే ఒక 1 month ప్రాసెస్లో కూరగాయలు ఆగిపోతున్నాయి. సో ఆ 1 monthని కూడా నేను కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. అలా చేస్తే కనుక నేను ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరం ఉండదు. కానీ ఇవి చాలా రేర్ వెజిటబుల్స్ కాబట్టి ఈ కాస్ట్ అందరికీ నేను అమ్మలేక నేను సీడ్స్ కోసం మ్యాక్సిమం ఉంచాను. చాలా తక్కువ క్వాంటిటీలో నేను కొన్ని హైదరాబాద్ పంపించాను దాది కోసం, అండ్ మన ఇంట్లో కోసం కొన్ని ఉంచుకున్నాము. ఇక్కడ ఎవరైనా వస్తే చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎవరైనా లంచ్ టైం లోపల వస్తే ఫామ్కి వంట చేసి పెడితే ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకొస్తాం. ఈరోజు చిక్కుడుకాయలు ఇన్ని తీసాం, ఇంకా ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి, చూద్దాం. అంతే ఒక 1/4 కిలో వస్తాయి. ఈ సీడ్స్ కూడా అన్ని విత్తనాలు తీసి పెడతాను. ఈసారి ఇవి మన వెబ్సైట్లో కూడా పెట్టుకుంటాము. అలా మనం కొంచెం మంచి రేట్కే ఇస్తాము. నేను కొనుక్కునేలాగా 5 సీడ్స్ 20 రూపీస్ లాగా కాకుండా ఒక కాయలో అన్ని ఒక 10 గింజలు వస్తున్నాయి కదా, 10 గింజలు కలిపి నేను ఆ 20 రూపీస్కి ఇద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన సీడ్స్ కోసం మన వెబ్సైట్ విజిట్ చేయండి.
నందనవనం ఆర్గానిక్ అని ఉంటుంది. అండ్ నందనవనం ఆర్గానిక్ అని ఎందుకు పెట్టారు, ఇది సేంద్రీయ వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ కదా అంటే ఎక్కడ కూడా న్యాచురల్ వెజిటబుల్స్ అని ఎవరు సెర్చ్ చేయట్లేదు గూగుల్లో కూడా. ఈవెన్ మనం కూడా ఆర్గానిక్ వెజిటబుల్స్ అనే సెర్చ్ చేస్తున్నాం, కానీ నాకు గూగుల్లో సెర్చ్ చేయడానికి ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి మార్కెటింగ్ పర్పస్ నేను ఆర్గానిక్ అనే పేరు పెట్టుకున్నాను. సో మార్కెట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా, మన టోటల్ కెరియర్ అంతా దీని మీదే బేస్ చేసుకున్నాం కాబట్టి. సో ఇదే మన కెరియర్ కాబట్టి ఇది మార్కెట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి నేను నందనవనం ఆర్గానిక్ అని పెట్టాను. నందనవనం ఆర్గానిక్స్ www.nandanvananorganics.com ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ ఆర్గానిక్ వెజిటబుల్ కంటే మంచి వెజిటబులే న్యాచురల్ అని అంటే ఏమొస్తాయంటే ఫ్రెష్గా కనిపించే, మార్కెట్లో ఏవైతే ఫ్రెష్గా ఉంటాయో ఈవెన్ అంటే కెమికల్ ఫార్మింగ్లో చేసే వెజిటబుల్ కూడా ఫ్రెష్గా కనిపించే అన్ని రకాల వెజిటబుల్స్ వచ్చేస్తున్నాయి అనమాట. న్యాచురల్ మీన్స్ ఈ ఆర్టిఫిషియల్ వెజిటబుల్స్ ఉంటాయి కదా, అంటే పిల్లలు ఆడుకునేవి, అవి కాకుండా న్యాచురల్గా మనం ఏవైతే బయట దొరుకుతున్నాయో ఆ వెజిటబుల్స్ ఈ ఎరల్లో వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఆర్గానిక్ అని పేరు పెట్టుకున్నాను. బట్ మనదైతే ఆర్గానిక్ కాదండి, కంప్లీట్ న్యాచురల్ ప్రకృతి వ్యవసాయం. సో నా మార్కెట్ కోసం నేను అలా నా క్లయింట్స్ని నేను కన్విన్స్ చేసుకోగలుగుతున్నాను. ఈవెన్ మనము గూగుల్లో సెర్చ్ చేయడానికి మాత్రమే ఆర్గానిక్ అని ఉంటుంది. రిమైనింగ్ మనం పంట పండించే ప్రతి విధానాన్ని నేను చిన్న షార్ట్స్ లాగా ఏ పంటని ఎలా హ్యాండిల్ చేస్తున్నామో, ఏ పంటని ఎలా యాజమాన్యం పద్ధతి ఏం యూస్ చేస్తున్నాం అనేది ప్రతి పంటని మనము షేర్ చేస్తున్నాం యూట్యూబ్లో. చిన్న షార్ట్స్ లానే యూస్ చేస్తాం. అంటే మన ఎవరైతే మన వెజిటబుల్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి కదా మనం ఎలా పంటని పండిస్తున్నాం అనేది. వాళ్ళకి చెప్పటం కోసం నేను చిన్న చిన్న షార్ట్స్ తీసి పంపిస్తున్నాను అనమాట. సో అదండి, ఒకసారి మన నందనవనం ఆర్గానిక్స్ని విజిట్ చేయండి. మన దగ్గర హనీ ఉంటుంది, న్యాచురల్ హనీ. ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా పెట్టాను. మన న్యాచురల్ హనీ వచ్చేసి అంటే ఈ చెట్లలోనో పొట్టల్లోనో పెద్ద పెద్ద తేనె పట్లు ఉంటాయి కదా, అట్లా తేనె పట్లని మనము ఐడెంటిఫై చేసి అడవిలోనే మాత్రమే, ఈ బయట ఎక్కడ కాదు, అడవిలో మనం ఐడెంటిఫై చేసి దగ్గరే ఉండి ఒక 2 లేదా 3 లేబర్ని మాట్లాడుకొని వాళ్ళ చేత తీపిస్తాము. వాళ్ళకి పెర్ డేకి ఇంత అని చెప్పి మనం పే చేస్తాం. ఇది ఎంత ఆ రోజు మనకి తేనె వస్తే అంత. బట్ ఆ 3కి మాత్రం మనము ఒకరోజు కూలీలాగా మనం ఇచ్చేస్తాం. సో ఇలా మనము గ్యాదర్ చేస్తున్నాము. కాబట్టి ప్యూర్ అంటే ప్యూర్ హనీ అండి. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎన్ని రకాలుగా ట్రై చేసుకొని ల్యాబ్ టెస్ట్ అన్నా చేసుకోండి, నేనైతే కంప్లీట్ గ్యారంటీ ఇస్తున్నాను మన ప్రోడక్ట్కి. మనం ఏం చేసినా కానీ నేనైతే మా ఫుడ్లో ఎలాంటి పాయిజన్ అనేది ఉండకూడదు. అండ్ ఇందులో వచ్చేసి 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫారెస్ట్ హనీ, ఇంకోటి వచ్చేసి హనీబీ ప్రొడక్షన్ ఒకటి ఉంటాయి కదా, అట్లా కూడా చేస్తున్నాము. ఆ హనీ కూడా ఉంటుంది, ఈ హనీ కూడా ఉంటుంది. 2 వెరైటీస్ ఉంటాయి అన్నమాట, 2 రకాలు ఉంటాయి. ఈ హనీ వచ్చేసి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఇలా కనపడుతుంది కదా, ఇంకొక హనీ వచ్చేసి కొంచెం డార్క్నెస్ ఉంటుంది. అది కలర్ ఎట్లా అని అంటే మనము ఏవైతే మొక్కలు వేసుకుంటామో పూలు పోలెన్స్ కోసం వేసుకుంటాం కదా, సో వాటి తాలూకా కలరు ఈ హనీకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈవెన్ ఎల్లో కలర్ అంటే కొంచెం లైట్ పింక్ షేడ్ మంచి మల్టీ కలర్లో ఫ్లవర్స్ అన్ని రకాలు వేసేసుకున్నాం అనుకోండి ఫామ్లో, అది కొంచెం ఇంత థిక్గా ఉండదు, ఇంకొంచెం లైటన్ అవుతుంది అనమాట. సో ఈ హనీ కలరు అండ్ ఈ థిక్నెస్ అంతా ఇలాగే ఉంటుంది. బట్ హనీ కలరు అండ్ ఆ కొంచెం ఫ్రాగ్రెన్స్, కొంచెం ఫ్లేవర్ ఉంటుంది కదా, అది కొంచెం డిఫరెంట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే మనం ఆ చుట్టుపక్కల ఎలాంటి పువ్వుల నుంచి అది పోలెన్స్ కలెక్ట్ చేసుకుంటుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో న్యాచురల్ హనీ అంటే ఫారెస్ట్ హనీ అయితే ఫారెస్ట్ హనీ అని అడగండి.
ఇంకొక హనీ ఉంటుంది కదా, అది న్యాచురల్ హనీ అని అడగచ్చు. సో ఈ రెండిటికి చిన్న డిఫరెన్స్ అంటే మనకి అర్థం కావడం కోసం అని చెప్పి రెండు డిఫరెంట్ పేర్లు పెట్టాము. ఇవి రెండు న్యాచురలే, బట్ ఆ చిన్న డిఫరెన్స్ తెలియాలి. అవి మనము సొంతంగా బీ ఫార్మింగ్ చేసుకుంటాము, అంటే హనీ బీస్ని మనం అక్కడ ప్రొడక్షన్ పెట్టుకుంటాం కాబట్టి. అండ్ ఇంకొద్ది రోజుల్లో మన ఫామ్లోనే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కదా, గులాబీ, అర్కసావి అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆవా ఇవి కూడా వేసాము. మంచి ఆవాలు, జీలకర్ర అండ్ వాము, ఈ ఫ్లవర్స్లోంచి మంచి మెడిసినల్, ఈవెన్ మన స్పైసెస్ కదా ఇవి. సో ఈ మంచి వాల్యూస్ అన్నీ యాడ్ అవుతాయని చెప్పేసి మనం కూడా మన ఫామ్లో పెడదాం అనుకుంటున్నాము. సో ఇది ఇంకొక 1 month మేబీ టైం పట్టొచ్చు, కానీ అవి కూడా మనం రెడీ చేసేస్తున్నాము. సో మన వెబ్సైట్ని అయితే ఒకసారి విజిట్ చేసి చూడండి. మన ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయనేది. పికిల్స్ ఉంటాయి, అవి గానుగ నూనెలతో మాత్రమే చేసి ఉంటాం మనము. ఈ డైరెక్ట్ నార్మల్ ఆయిల్స్ అనేవి ఎక్కడ యూజే చేయం మనం. అండ్ A2 ఘీ నెయ్యి ఉంటుంది, అండ్ గేదె నెయ్యి కూడా ఉంటుంది. రెగ్యులర్ మన ఫార్మర్స్ దగ్గర నుంచే నేను తీసుకుంటాను. అంటే ఇంటి దగ్గర ఒక ఆవు అలా పెట్టుకుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొని చేస్తున్నాను. సో మన ఆవులు ఉన్నవి తక్కువే ఉన్నాయి. ఈ ఇయర్ మనం కొంచెం ఆవుల్ని పెంచుకుందాం అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి మనమే ఘీ తయారు చేసుకునేలాగా చూద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే A2 ఘీ మనకి అవైలబుల్ ఉంది. అండ్ పికిల్స్ ఉన్నాయి ప్రజెంట్. ఇంకా కారపొడులు అవన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. సో మిల్లెట్స్ అయితే రెడీ ఉన్నాయి. కాఫీ బీన్స్ రోస్టెడ్ అండ్ నాన్ రోస్టెడ్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ పచ్చి పసుపు అవైలబుల్గా ఉంది. అండ్ కుంకుడికాయ ఉంది, అండ్ సీకాకాయ ఉంది, అది కూడా పచ్చిది ఉందన్నమాట. అంటే ఇప్పుడే కదా సీజను, ఇప్పుడు కటింగ్స్ చేసాము. సో మనకు అది పేస్ట్ చేసి మాత్రమే నేను ఇస్తాను. మీరు అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 6 months వరకు నిల్వ ఉంటుంది. సో కుంకుడికాయ కూడా అంతేనండి. రసం మొత్తం అంతా రసం చేసేసి పేస్ట్ లాగా థిక్గా ఉంటుంది. అండ్ సీకాయ, కుంకుడికాయ మిక్స్ చేసి కొంచెం హెర్బల్ పేస్ట్ ఒకటి ఉంటుంది తలకు రాసుకునేదే. అండ్ హెర్బల్ పౌడర్ ఉంటుంది తలకు రాసుకునేదానికి. అండ్ కుంకుడికాయ సపరేట్గా, షికాకాయ సపరేట్గా. కొంతమంది ఓన్లీ షికాకాయ యూస్ చేసేలాగా ఉంటుంది, కొంతమంది ఓన్లీ కుంకుడికాయ వాడతారు. బట్ నా సజెషన్ అయితే మాత్రం ఈ సపరేట్ అనేది అనవసరం. ఎందుకు అని అంటే కంప్లీట్ కుంకుడికాయ అయితే కొంచెం హీట్ ఎక్కువ లాగా అనిపిస్తుంది, వేడి చేసినట్టుగా, కళ్ళంతా మంటలు పెట్టినట్టుగా. కళ్ళల్లో పడకపోయినా కానీ మంటలు పెడతాయి. సో అన్నీ మిక్స్ చేసుకుంటే అవి బ్యాలెన్స్ అయిపోతాయి చక్కగా. ఏంటంటే మనం ఉసిరి, కరక్కాయ ఇవన్నీ రకాలు వేసుకుంటాం, వెంపలి పౌడర్ ఉంటుంది, ఇవన్నీ కూడా యూస్ చేస్తాము. అండ్ ఇంకోటి కచోరాస్, అంటే ఖర్జూరాలు ఉంటాయి కదా, వైట్ మంజల్ అంటారు, తెల్ల మంజల్ అంటారు. అండ్ ఇటు తెలుగు వాళ్ళైతే యాకంగి అని అంటారు. మనం అది యూస్ చేస్తాము. అది ఫ్రాగ్రెన్స్ కోసం యూస్ చేస్తాము. చాలా బాగుంటుంది, మంచి స్మెల్ బాగుంటుంది అనమాట. సో మనకి తలలో ఎలాంటి పేలు కూడా ఉండవు. ఆ స్మెల్ అంతా ఒక అంటే ఆ ఒక స్మెల్ వల్ల మనకి ఎలాంటి పేలు, చిన్నపిల్లలకి ఎక్కువ వస్తాయి కదా, ఆ పేలు లాంటివి కూడా మాయమైపోతాయి. సో మన ప్రోడక్ట్స్ యూస్ చేసి చూడండి, బాగుంటే మీరు కంటిన్యూ చేయండి. బాగా లేకపోయినా కానీ మన ప్రోడక్టే అని కాదు, ఆర్గానిక్ ఏ ప్రోడక్ట్ అయినా సరే మ్యాక్సిమం లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు మన ప్రోడక్ట్ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా నాకు చెప్పండి. మీకు అందులో ఏమన్నా చేంజెస్ కావాలి, కొంచెం ఏమన్నా ఎక్కువ తక్కువ యాడ్ చేయమంటే మన కస్టమైజ్డే కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా చేసి పెడతాను. అండ్ ఇంకా మనం దొండపాదులు వేసేసాం కదా, సో ఈసారి నుంచి నేను వెజిటబుల్స్ కూడా మ్యాక్సిమం నేను మీ దాకా అందించడానికి ట్రై చేస్తాను. ఈసారి ఈ సైకిల్ నేను అసలు కట్ చేసుకోదలుచుకోలేదు. సైకిల్ బ్రేక్ అవ్వకుండా 365 days నేను ఇవ్వడానికి నేను చాలా ట్రై చేస్తాను. చూద్దాం మరి నేను ఎంతవరకు సక్సెస్ అవుతానో చూద్దాం. సో థ్యాంక్ యూ.